రామాయణంలో గొప్ప క్యారెక్టర్ మనం నేర్చుకోవాల్సిన రావణాసురుడు. బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆర్యులు చెడ్డవాళ్ళలాగా చూపిస్తారు. మహాభారతంలో కర్ణుడు గొప్ప క్యారెక్టర్, ఆయన్ను కూడా ఒక విలన్ గా చూపిస్తారు. నిజానికి వీళ్ళు గొప్పవాళ్ళు. అదే బ్రదర్, రామాయణంలో గొప్పవాళ్ళు రావణాసురుడు. ఆయన మంచి పరిపాలకుడు. ఆయన కాకపోతే ఆయనకు ప్రతి మనిషికి ఏదో ఒక లోపం ఉంటుంది. రామునికి ఎట్లయితే ఇన్ని లోపాలు చెప్పినామో రావణాసురుడికి కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. ఏది, ఆయనకు ఒకటి స్త్రీ ఈ ఏమంటారు స్త్రీ అంటే ఆమె ఇష్టంతో వస్తే ఏ సమస్య లేదు, ఇష్టంతో రానప్పుడే సమస్యలు వస్తున్నాయి ఇక్కడ. ఓకే, ఎక్కడ కానీ ఇఫ్ షీఈ్ ఇంట్రెస్టెడ్ నో ఇష్యూస్. నాకు ఒక ఆమె పరిచయం అయింది. ఓకే, ఇట్లా ఫేస్బుక్లో తీసుకుని మాట్లాడుతున్నప్పుడు ఆమె భర్త మీద 100 కంప్లైంట్ చేస్తుంది. నన్ను వాడు ఎట్లా చేసిండు, ఇట్లా చేసిండు, ఇది చేసిండు, అది చేసిండు, వాడు మనిషే కాదు. వాని భర్త వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాడు ఒక ఐటీలో ఒక పెద్ద పొజిషన్లో ఉన్నాడు. ఐటీ కంపెనీ TCSలో పెద్ద డైరెక్టర్ లెవెల్లో ఉన్నాడు. వానికి ఎన్ని లక్షల జీతం ఉంటుంది ప్యాకేజ్. వాడు ఈమెకి రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈమెని ఆమె మొదటి వైఫ్ చనిపోతే అందంగా ఉంది, జన బ్రాహ్మణ్ అని. సో 82,000 నెలకి 82,000 రూపాయలు ఈమె రెంట్కి, ఈమె డే టు డే ఖర్చులకి ఇచ్చేవాడు. అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి నెల రోజులకు ఒకసారో ఎప్పుడో ఒకసారి వచ్చేటోడు. ఈమెతోటి సుఖమన్ భార్య కదా, అఫీషియల్గా పెళ్లి చేసుకున్నాడు. సో ఈ భార్యతోటి అప్పుడప్పుడు వచ్చేటో, ఎందుకంటే ఆయన మొదటి భార్యతోటి పుట్టిన బిడ్డలు, ఆయన లైఫ్ వేరే ఉన్నది. కానీ అప్పుడప్పుడు ఈమె ఒంటరిగా ఉంటుంది. సో అప్పుడప్పుడు ఈ కిరాయి డబ్బులు నెలకు 82,000 ఇచ్చి ఈమెకు కిరాయి అన్ని ఈమె A to Z అంతా టేక్ కేర్ చేసేవాడు. కానీ నెలకోసారో ఎప్పుడో ఒకసారి వచ్చేటోడు. వచ్చినప్పుడు ఈమెతోటి ఫుల్ ఎంజాయ్ ఆశపడతాడు కదా, ఎంజాయ్ చేయాలని. సో చేస్తే వాడు మనిషి కాదు, నాకు జ్వరం వచ్చినా కానీ నన్ను ఇట్లా వాడుకున్నాడు, అట్లా వాడుకున్నాడు అని వాడిని పొట్టు తిడుతుంది. మరి అదే ఈమెకు బాయ్ ఫ్రెండ్లు, బయట తిరుగుడు, నైట్ 10కో 11కో పబ్లోకి పోయి పొద్దుగాల 4 గంటల దాకా ఇంటికి రాదు. ఇక ఫ్రెండ్స్ పక్క రూమ్ నుండి కూడా బాయ్ ఫ్రెండ్ తోటి ఎంజాయ్ చేస్తుంది. ఇన్ని చేస్తుందని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తారు. మరి నేనన్నా, ఇప్పుడు మరి వీళ్ళందరితో ఈ బాయ్ ఫ్రెండ్లు 2-3 నైట్ పబ్లోకి పోయి పొద్దుగాల 4 దాకా రాకుండా 2-3 తిరిగేసి పొద్దుగాల వచ్చి అప్పుడు ఏ సమస్యలు లేవు. ఆ బాయ్ ఫ్రెండ్ తోటి వాడు ఎంజాయ్ చేసి అన్ని చేసి మళ్ళీ పెళ్లి చేసుకుంటే వాడు వదిలేసిన సమస్య లేదు. కానీ భర్త నెలకి 82,000 ఇచ్చి వాడు నెలకోసారి ఎప్పుడో వచ్చి ఏదో చిన్న సుఖం ఆశపడితే వాడిని పొట్టు తిడుతున్నది. అంటే నాకేం అర్థమైంది, ద ఉమెన్ మెంటాలిటీ. ఆమెకు నచ్చితే ఏ సమస్య లేవు, నచ్చకపోతే ప్రతిదీ సమస్యగా చూపెడుతుంది అనేది నాకు అర్థమైంది. సింపుల్. ఓకే, సో అయితే ఇక్కడ ఏమంటున్నా అంటే రావణాసురుడికి ఒకటి చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. మంచి పరిపాలకుడు, పరిపాలనా దక్షకుడు, ప్రజల మీద ప్రేమ ఉంది, సంపద సృష్టించడం తెలుసు, ఇవన్నీ మంచి లక్షణాలు ఉన్నాయి. కానీ ఒకటి స్త్రీ అనేది డిఫరెంట్ వెరైటీ కోరుకుంటాడు. అందులో మెజారిటీ స్త్రీలు అతను లొంగిపోయినప్పుడు సమస్య రాలేదు. ఈ సీత విషయంలో కొంచెం అది కాన్ఫ్లిక్ట్ వచ్చింది, అక్కడ తేడా కొట్టింది. అది అంటే అతను స్త్రీలోలుడు, స్త్రీ సాంగత్యం కోరుకుంటాడు అనేది మనకు ఒకటి అర్థమవుతుంది. రెండోది, పూర్తి విషయం గురించి తెలుసుకొని దానికి ఒక ప్రణాళికాబద్ధంగా కొట్లాడకుండా ఆవేశంలో డెసిషన్ తీసుకుంటాడు. అది వాళ్ళ చెల్లెను ముక్కు కోసిరని సీతమ్మని ఎత్తుకురావడము, దాని కాన్సిక్వెన్సెస్ ఇవన్నీ ఆలోచించాలి కదా. సో అంటే ఎమోషనల్గా వెరీ ఎమోషనల్ ఫెల్లో, చెల్లె మీద ప్రేమతోటి ఆయన యొక్క భావోద్వేగానికి గురైండు. ఎమోషన్ కంట్రోల్ లేదు, ఒక ప్లాన్ లేదు, ఒక తొందరపాటుతనం ఉంది. అంటే నేనేం చెప్తున్నా, ఈ స్టోరీలో ప్రతి మనిషికి ఒక 10 మంచి లక్షణాలు ఉంటే 2 చెడు లక్షణాలు ఉంటాయి అన్నట్టు. అదంతే, ఇక అంతే. మహాభారతంలో కర్ణుడి గొప్ప క్యారెక్టర్, ఆయన విలన్గా చూశారు. వాళ్ళు చెప్పినట్టు వింటే సమస్య లేదు. వాళ్ళ ఆధిపత్య, వాళ్ళు చెప్పిన ఈ మనువాద వ్యవస్థకి భిన్నంగా ఎవరు ప్రవర్తించినా వాళ్ళని దుర్మార్గులా చిత్రీకరిస్తారు. ఇప్పుడు మనం కమ్మి కాంగి అంటున్నట్టు కర్ణుని కూడా అట్లా చిత్రీకరించారు. వీళ్ళు చెప్పిన మనువాద వ్యవస్థలో ఆయన ఐడెంటిటీ బయటకు లేదు కాబట్టి, ఆయన శూద్రుడు కాబట్టి, శూద్రుడు కింద ఉండాలి కాబట్టి, ఆ శూద్రుడు నేను కూడా రాజ్యం వెళ్తా అంటే వాళ్ళ అధికారాన్ని ధిక్కారం చేస్తున్నా కాబట్టి కర్ణుడు విలన్, ఏకలవ్యుడు విలన్, శంభూకుడు విలన్. ఎందుకంటే ఇది బ్రాహ్మణుడు పెట్టిన ఈ వ్యవస్థలో బ్రాహ్మణుడు పైన ఉండాలి కదా. ఆ వ్యవస్థకు భిన్నంగా ఎవరు ప్రవర్తించినా వాళ్ళు దుర్మార్గులే, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు. సాది మిత్రులారా, కీప్ టాకింగ్ మాట్లాడుతున్నామంట. జాన్ ప్రసాద్కే నమస్తే. ఆర్యుల కన్నా నీల హరీష్,
ఆర్యుల కన్నా ద్రవిడులు పూర్వం అయిన వాళ్ళు కదా మిత్రమా, వీటి గురించి కాస్త చెప్పు. అదే బ్రదర్, ఆర్యులు అనేవారు మన దేశానికి సంబంధం లేదు. ఇది లేనప్పుడు వాళ్ళ దేశంలో వాళ్ళు పూర్వీకులే కావచ్చు. ఓకే, ఇది సమకాలీనులే కావచ్చు. మనిషి ఎప్పుడు పుడితే అప్పుడు మనుషులు ఉన్నారు కదా, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతోటి. వాడు తెల్లతోళ్ళు ఉన్నాడు. ఇక్కడ ద్రవిడులు మూలవాసులు, ద్రవిడులన్నా మూలవాసులన్నా, ద్రవిడ అన్న, దక్షిణ అన్న, దక్కన్ అన్న, ఇవన్నీ ఒకటే. సో ఇక్కడ మూలవాసులం అందరం ఇక్కడ భారతదేశానికి పూర్వీకులం. భారతదేశంలో ఎప్పటి నుంచో ఉన్నాం. ఆర్యుడు అనేవాడు పర్షియా దేశంలో ఉండొచ్చు ఎప్పటి నుంచో. భారతదేశానికి ఇది మూలవాసులు లేకపోతే ఎల్లకాలం ఉన్నవారు ఎవరంటే ఏ పేరు పెట్టినా ఒకటే, మూలవాసులు లేదా ద్రవిడులు. అది బ్రదర్. నీలా హరీష్ బ్రదర్. రఘు చౌదరి ఉన్నం. రాజన్న బత్తాయిల రసం పిండేస్తున్నావు, అసలు తగ్గొద్దు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. మాట్లాడుతూనే ఉంటాం, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, దాంతోపాటు మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, ఎందుకంటే మనం విషయ పరిజ్ఞానం అయితే అందరము ఒక బెటర్ డెసిషన్ తీసుకోగలుగుతాం ద టైం కమ్స్. అట్లనే ప్రజల్ని ఇంకా చైతన్యపరచగలుగుతాం.